ఆయన నన్ను వదలడు. ఆయనతోనే నా అనుబంధం. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనమో. నీ దగ్గర అందం ఉంటే చేరతా, వెగటు కొడితే ఇంకొక మార్గాన్ని చూస్తా. నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే చేరతా, ఖాళీ అయిపోతే తొక్కేసి వెళ్ళిపోతారు. పనికొస్తావు అనుకుంటే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. నేను చెబుతున్నా, జెంట్స్కి లేడీస్కి మొత్తాన్ని చెబుతున్నా. ఇప్పుడు లైన్లో ఉన్నావు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్నావు, అందరికీ దీవెనగా ఉన్నావు, అందరూ పొగుడుతారు, ఆకాశానికి ఎత్తుతారు, నీ విషయంలో చాలా బాధ్యతగా ఉన్నట్టు స్పందిస్తారు. కొద్దిగా ఏదన్నా నీ కర్మగాలి పనికి రాకుండా అయ్యావనుకో, అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ నిజస్వరూపం. ఈరోజు చాలామంది వృద్ధులు పురుషుల గురించి చెప్తాను, నేను స్త్రీల గురించి చెప్పను. స్త్రీలకు కొంచెం సౌకర్యం ఉంది. సమాజంలో మీరు పరిశీలించండి, భర్త చనిపోయిన తర్వాత కూడా భార్య అనేక సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు 180 మందికి పైన ఉన్నారు. కానీ భార్య చనిపోయిన తర్వాత బ్రతికున్న భర్తలు 120 కూడా లేరు. భార్య చనిపోయిన తర్వాత బ్రతికున్న భర్తలు 120 మంది కూడా లేరు, చచ్చిపోయారు. నేను అందుకే చెబుతున్నాను, నీ భోగం అంతా నీ భార్య ఉన్నంత వరకే. ఆమె పోయిందంటే నీకుంటది సినిమా. ఇప్పుడే కదరా ఎవరు వద్దన్నావు అంటే ప్రధానంగా యేసయ్య అక్కడికే తీసుకెళ్తా. ఇప్పుడు నేను ఆ పాయింట్గా తీసుకెళ్తా. వినాలి, ఈ మాట జాగ్రత్తగా వినాలి. అమ్మా నాన్న ఇద్దరు పెద్ద వయస్కులయ్యారు. కొడుకులు కూతుళ్ళు సాధ్యమైనంత వరకు అమ్మని తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకో తెలుసా? అమ్మ స్త్రీ గనక అమ్మ దగ్గర కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నంబర్ వన్ ఒక మాట అంటే పడిద్ది. ఎందుకంటే ఫస్ట్ నుంచి అమ్మకు మాటలు పట్టడం అలవాటు. నాన్న తిట్టినా మేము తిట్టినా పడిద్ది. అమ్మ మాటలు పట్టడం అలవాటు, ఎందుకంటే అమ్మకు ప్రేమ. అటు కోపడవచ్చు, ఒక దెబ్బ కొట్టినా సరే అమ్మ వదిలిపెట్టిపోదు. ఒకటి. రెండవది, నా భార్యకు చిన్న పని పెద్ద పని చేసిద్ది. నా భార్యకు ఒక సర్వెంట్లా వర్క్ చేసిద్ది. అమ్మ వల్ల ప్రయోజనం ఉంది. పని విషయంలో ఉంది, పెత్తనం విషయంలో కూడా ఉంది. సాగింపులు సాగించవచ్చు అమ్మ మీద. కానీ నాన్న విషయంలో నాన్న మాట పడ్డం. రెండవది, నాన్న పని చేయకపోగా నా భార్యకు నానే ఒక పని. నా భార్య నా విషయంలోనన్నా కొంచెం అలాటోలాగా ఉండొచ్చు, కానీ నాన్న విషయంలో సీరియస్గా ఉండాలి. లేదా ఆయన ఫీల్ అవుతాడు, పెద్ద ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి. నా మీదన్నా సాగించుకుంటుంది. మా నాన్న దగ్గర మాత్రం సచ్చినట్టు గౌరవనీయంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అమ్మేమో పని చేసిద్ది, కానీ నాన్న ఒక పని. అమ్మ మాట పడిద్ది, నాన్న మాట పడడు. ఇప్పుడు చెప్పండి.